सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोल वेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము విశ్వాసము. శిష్యులందరూ ఒకే స్థాయిలో నుండరు. ఎవనికేది చెప్పవలయునో, ఎవని కెట్టుల చెప్పి పైకి తీసుకొని పోవలయునో గురువైనా నాకు తెలుసును. నన్ను శరణుజొచ్చి పూర్తిగా విశ్వసించిన నేనే నీ ఇంటికి వచ్చి బోధించి సాధన చేయించి ఉద్ధరింతును. విశ్వాసములో స్వల్పముగానైనను అనుమానము రాకూడదు. అనుమానం రవ్వంతైనను ఎంత విశ్వాసమునైనను పడత్రోయును. పెండ్లికి చూచుటకు పోయినట్టి కన్య అంతయును బాగుగానున్నది. కాని కాలిపై చిన్న కుష్ఠురోగమచ్చయున్న ఆ కన్యను వదిలి వచ్చినట్లు నీకెంత విశ్వాసమున్నను అనుమానం రవ్వంత వచ్చినను నేను నిన్ను విడిచిపోవుదును. కాన విశ్వాసము పట్టు సడలనీయకుము. కొంచెము సడలినను అంతయు పోవును. నాపై విశ్వాసముంచినచో నీవు ప్రయత్నము చేయలేకపోయినను నేనే నిన్ను మోసుకొని పోయి గమ్యమునకు చేర్చుదును. నీకు విశ్వాసమున్నచో నేను బోధింతును. ఆ విశ్వాసమే ఇంకా పెరిగినచో నీ సాధనలో సాయపడుదును. ఆ విశ్వాసమే పూర్ణమైనచో నీ వాహనమగుదును. భవానీ శ్రీదత్త భక్తులను మహాత్ములని పొగడినది. దానికి శ్రీదత్త భక్తులు ఇలా చెప్పారు: నాలో శక్తి గాని ప్రతిభ గాని గోచరించినచో అది గురుదత్తునిది. నాలో దోషము కనిపించినా అది నాదిగా తెలియవలయును. నాది ఈ గోనె సంచి, మీది ఈ మంచి పెట్టె. ఎవరైనా వచ్చి నన్ను ఈ పెట్టె ఎంత బాగున్నదంటే నేనేం చెప్పాలి? ఈ పెట్టె నాది కాదు, వారిది. నాది ఈ గోనె సంచియేనని చెప్పాలి గదా. అలా చెప్పక ఈ పెట్టె నాదేనని మురిసినచో అది నాదగునా? నాదేనని చెప్పుకున్నచో మీరు నన్నెంత నీచముగా చూతురు. అట్లే మీ పొగడ్తలు శ్రీదత్తునికే చెందవలయును. కానీ నేను వాటిని అంగీకరించరాదు. ఏ శక్తి అయినా తనదేనని తలచినవాడు పరమాత్మచే నీచునిగా చూడబడి పతనము చెందును. ఎవరు పొగిడినా నమస్కరించినా దత్తార్పణం అనవలయునే తప్ప తానుంచుకొనరాదు. తానుంచుకొనవలసినవి ఎదుటివారు తనను విమర్శించి దూషించునప్పుడు వాటిని తనవిగా తెలుసుకొనవలయును. గోనె సంచి మీది కదా అన్నప్పుడు నాదే అంటాను. అది సత్యమే కదా. పరీక్ష. అసలు జీవుడు పరమాత్మ వైపు తిరిగిన నాడే పరీక్ష ఆరంభించును. సంసార బంధములన్నీయు వద్దని గోల పెట్టును. పెద్ద బంధము తల్లి. శంకరాచార్యుని సంన్యసించుటకు అడ్డగించినదామయే. పార్వతి తపస్సునకు బయలుదేరగా వద్దని అడ్డగించినది ఆమె తల్లి. అందుకే పార్వతిని ఉమా అన్నారు. అయినను ఆమె ఆగలేదు. ఎంతవరకు తపస్సు చేసినదంటే చివరకు ఆకులు తినడం కూడా మానివేసేటంత వరకు వచ్చింది పరమాత్మ ధ్యాస వలన. అదే అపర్ణ అని పిలువబడుట. ఉమ నుండి అపర్ణ వరకు సాధన చేసింది. ఇట్లు భగవద్ధ్యాసలో పడి నిద్రాహారములు మానుటయే ఉపవాస జాగరణములు.